భోగి ఫైర్ ఎందుకు వేస్తారు? నలుగు పిండి ఎందుకు అప్లై చేస్తారు? ఇది ట్రెడిషనా లేదా హెల్త్ సిస్టమా అనేది మీలో ఎంతమందికి తెలుసు? భోగి అనేది వింటర్ సీజన్ ఎండింగ్ టైంలో సెలబ్రేట్ చేసే ఫెస్టివల్. ఈ టైంలో క్లైమేట్ స్లోగా చేంజ్ అవుతుంది. కోల్డ్ నుంచి సన్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఇది హ్యూమన్ బాడీ మీద డైరెక్ట్ బయోలాజికల్ ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. వింటర్ సీజన్ లో మన స్కిన్ డ్రై అయిపోతుంది, స్కిన్ టైట్ అయ్యి పోర్స్ క్లోజ్ అయిపోతాయి. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయిపోతుంది అండ్ బాడీలో స్టిఫ్నెస్, లేజినెస్, కోల్డ్ ఫీలింగ్ పెరిగిపోతాయి. సీజన్ చేంజ్ టైంలో ఇమ్యూనిటీ లో అయిపోయే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఫీవర్, జాయింట్ పెయిన్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఈ టైంలో కామన్ గా వస్తూ ఉంటాయి. ఇది ఆయుర్వేద సెన్సిటివ్ పీరియడ్ అని కూడా చెప్తారు. వింటర్ లో హ్యూమిడిటీ ఎక్కువగా ఉండటం వల్ల హౌసెస్ లో ఉన్న వుడెన్ ఫర్నిచర్, ఓల్డ్ క్లాత్, స్టోర్డ్ ఐటమ్స్ మీద ఫంగస్, ఇన్సెక్ట్స్, బ్యాక్టీరియా అనేది చాలా ఈజీగా గ్రో అయిపోతాయి. ఈ హెల్త్ అండ్ హైజీన్ ఇష్యూస్ ని అబ్జర్వ్ చేసిన మన పూర్వీకులు భోగి రోజు ఓల్డ్ క్లాత్స్ ని బర్న్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది ఎన్వైరన్మెంట్ ప్యూరిఫికేషన్ కోసం, డిసీజ్ స్ప్రెడ్ ని ప్రివెంట్ చేయడానికి. భోగి రోజు ఎర్లీ మార్నింగే లేవాలి అని చెప్పడం వెనక కూడా ఒక మెయిన్ రీజన్ అయితే ఉంది. ఎర్లీ మార్నింగ్ లో కోల్డ్ ఎక్స్పోజర్ ప్లస్ యాక్టివిటీ బాడీని యాక్టివేట్ చేస్తుంది అండ్ మెటబాలిజం ని రీసెట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ముందుగా వేడివేడి ఆయిల్ తో ఫుల్ బాడీ మసాజ్ చేస్తారు. ఇది మసిల్స్ ని రిలాక్స్ చేయడానికి అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేయడానికి ఏన్షియంట్ మెథడ్ కూడా. తర్వాత నలుగుపిండి అప్లై చేస్తారు. ఇది కొంచెం పసుపు, శనగపిండి, రైస్ ఫ్లోర్ అండ్ హెర్బల్ పౌడర్స్ తో ప్రిపేర్ చేస్తారు. ఇవన్నీ న్యాచురల్ క్లీన్జర్స్ అండ్ ప్రొటెక్టర్స్ గా వర్క్ చేస్తాయి. నలుగుపిండి స్కిన్ పైన అప్లై చేసినప్పుడు డెడ్ స్కిన్ రిమూవ్ అవుతుంది, పోర్స్ ఓపెన్ అయ్యి టాక్సిన్స్ బయటకు రిలీజ్ అవుతాయి, స్కిన్ హెల్దీగా మారుతుంది. టర్మరిక్ లో యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. బేసిన్ ఫ్లోర్ జెంటల్ ఎక్స్ఫోలియేషన్ కి యూజ్ అవుతుంది. వింటర్ లో అక్యూములేట్ అయిన డర్ట్ అండ్ మైక్రోబ్స్ ని క్లియర్ చేస్తాయి. ఈ ప్రాసెస్ తర్వాత హాట్ వాటర్ బాత్ కంపల్సరీ. ఇది పోర్స్ ని క్లీన్ గా క్లోజ్ చేయడం కోసం అండ్ బాడీని వార్మ్ గా ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. బాత్ తర్వాత న్యూ క్లాత్స్ వేసుకోవడం అనేది జస్ట్ ఫ్యాషన్ మాత్రమే కాదు, అది మెంటల్ రీసెట్ సింబల్. ఓల్డ్ సీజన్, ఓల్డ్ ప్రాబ్లమ్స్ ని వదిలేసి న్యూ సైకిల్ స్టార్ట్ చేయడం కోసం. ఇన్ సౌత్ ఇండియా భోగి ఈస్ కన్సిడర్డ్ సీజనల్ న్యూ ఇయర్. పాస్ట్ లో జరిగిన బ్యాడ్ డేస్ రిజెక్ట్ చేసి బెటర్ హెల్త్ అండ్ గుడ్ డేస్ కావాలి అని నేచర్ ని యాక్సెప్ట్ చేయడం. కాబట్టి భోగి అనేది ఎన్వైరన్మెంట్ క్లీన్జింగ్ కోసం, నలుగుపిండి అనేది బాడీ క్లీన్జింగ్ కోసం, టోటల్ గా ఫెస్టివల్ అనేది మెంటల్ రీసెట్ కోసం. అండ్ అందరికీ హ్యాపీ పొంగల్ ఇన్ అడ్వాన్స్. వీడియో నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పిఆర్ హిస్టరీ హెడ్లైన్స్ అయితే ఫాలో అయిపోండి. బాయ్.